చేయని అల్లర్లు 60లో చేస్తే ఏం లాభం అని. కానీ మీరు 20లో అల్లర్లు చేశారు, ఇప్పుడు 60లో కూడా అల్లర్లు చేస్తున్నారు. అసలు మీ సీక్రెట్ ఏంటి సార్? అంటే ఇది రాగి ముద్ద, జొన్న రొట్టె, కోడి పులుసు. కిరణ్ సార్, మామూలుగా జనరల్గా కొన్ని సినిమాలు యూత్ని ఫస్ట్ టార్గెట్, ఓపెనింగ్ టార్గెట్గా పెట్టుకుని కొంచెం ప్రోమోస్ కట్ చేస్తారు, టీజర్ కట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్లో కట్ చేసిన టీజర్ అనేది అని అంటే సార్ 100% ఈ సినిమా కంప్లీట్లీ యూత్ సెంట్రిక్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసేలానే ఉంటుంది. ఎవరైనా ఏం చేస్తారు సార్, టీజర్ కట్ చేసేటప్పుడు టు గ్రాప్ ద అటెన్షన్, అరే ఈ సినిమా వైబ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది. కే ర్యాంప్ అనే సినిమా వైబింగ్ సినిమా సార్. ఆ వైబ్ తెలియాలి. అండ్ నేను చేసిన ముందు చిత్రాలతో పోల్చుకుంటే దీంట్లో ఈసారి ఓకే కిరణ్ ఇలా ఎనర్జెటిక్గా ఇలా చేయబోతున్నాడు అన్నదే ప్రజెంటేషన్ చేస్తాం కదా సార్. గ్లిమ్స్లో టీజర్లో చేసాం, ట్రైలర్లో మీరు ఇంకా చూస్తారు ఇంకా ఎలా ఏముండబోతున్నాయి అదర్ ఎమోషన్స్ అవన్నీ. ఒక హీరో ఒక ఇమేజ్ చట్టంలో ఇరుకోకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తారు. ఇలా వాళ్ళకి పర్సనల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, కొంతమంది యాక్షన్ అంటే ఇష్టం. అట్లా మీ కెరియర్లో వరుసగా అన్ని జోనర్లు చేశారు, లాస్ట్ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో మీకు పర్సనల్గా ఎలాంటి జోనర్లో ఎలాంటి హీరోగా మీకు భవిష్యత్తులో పేరు తెచ్చుకోవాలని ఉంది అని అడిగితే? సార్, ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో సార్. ఐ లవ్ కమర్షియల్ ఫిలిం. ఓకే, ఫార్మాట్ మారుతూ ఉండొచ్చు, ఇయర్ మారే కొద్ది కమర్షియల్ సినిమా డెఫినేషన్ మారచ్చు, బట్ ఐ వాంట్ టు బి ఏ కమర్షియల్ హీరో. కిరణ్ గారు సార్ సార్ కార్టూ ఎప్పుడు చేస్తారు ఏంటి? అది ఇంకా లేదు సార్, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. అంటే స్టోరీ ఇంకా ఇంకా లేదు సార్, స్టోరీ అది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. మన OG2 చూసారు కదా, ఓజీ చూసారు కదా? ఓజీ చూసాను సార్. ఎలా అనిపించింది మీకు, ఏంటి? నాకు బాగా అనిపించింది సార్. అంటే ఓజీతో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సార్, ఆ 2.5 గంట థియేటర్లోతో పాటు ముందు 4 రోజుల నుంచి వైబ్ అయిన ఒక యుఫోరియా ఉంది కదా సార్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, నాకు తెలిసి ఇప్పుడు మేము కాలేజ్ డేస్లో నేను పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. అప్పుడు కట్అవుట్స్ కట్టడం, బ్యానర్ లేయడం, చాలామంది చదువుకొని అలా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ వాళ్ళు సరేలే అని కొంతమంది, అంటే అది ఉంటుంది కదా ఇంకా పరిగెత్తుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడని వాళ్ళు కూడా, అలా వెనకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఓజీతో నాకు తెలిసి మళ్ళీ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి, ఒక్కసారిగా వైబ్ అయ్యి, ఆ ఓల్డ్ డేస్ అంతా గుర్తు తెచ్చుకొని, ఆ 2.5 డేస్ని, ఆ 4 డేస్, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఆ 3 డేస్ ఎలా అయితే ఒక ఎంజాయ్ చేశారు చూడండి సార్. చాలామందికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మోర్ దెన్ సినిమా ఆ 4 రోజులు వైబ్ అయిన విధానం చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. అంటే మీరు ఫ్యాన్స్కి ఆకలి తీరింది అంటున్నారు, మీ ఆకలి కూడా తీరిందా సార్? ఇంకా ఆకలి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి సార్, బట్ సుజిత్ అన్న చాలా బాగా చూపించారు ఆ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని. వీ ఎంజాయ్డ్. ఓకే, చైతన్య నాని గారు ఒక్క నిమిషం, చైతన్య